లో ఉంటాం. మొన్నటిదాకా అంతకుముందు ఎవరు పట్టించుకున్నారు షర్మిల్ని? అన్నం తిట్టడం బిగించేశాక, ఆంధ్రజ్యోతి హైలైట్ చేయడం బిగించేశాక ప్రారంభమైంది. చూస్తూ ఉన్నప్పుడు ఓవరాల్ కథ ఎక్కడ నడుస్తుంది? ప్రచారపు యావో ఉంది ఆవిడికి. ఆ ప్రచారపు యావో ఇప్పుడు తీర్చుకుంటుంది. షర్మిల గారి పొలిటికల్ కెరీర్ లో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ఇప్పుడు డిస్టెన్స్ రాస్తున్నారు అనుకోవాలా, లేదంటే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమైంది పొలిటికల్ కెరీర్ ఆంధ్రప్రదేశ్లో అని అనుకోవాలా? సాధారణంగా బీటెక్లు సప్లీస్ బ్యాచ్ అని ఉంటారు. అవును, ఎన్నిసార్లు అయినా ఇవి రాస్తూనే ఉంటారు. అవును. ప్రస్తుతం ఒక డిస్టింక్షన్ సాధించగలనని ఫీల్ అయ్యి, అంటే ఆడు సరిగ్గా పేపర్ ఇవ్వలేదు కానీ లేకపోతే నేను బాగా రాస్తానని చెప్పేటటువంటి సప్లీస్ బ్యాచ్కి ఆదర్శ నాయకురాలు అవుతుంది ఆవిడ. ఎందుకంటే కనీసం డిపాజిట్లు సాధించడం కూడా వల్ల కాదు, కానీ నేను లేస్తే మనిషిని కాదని చెప్తా ఉంటుంది. ఆ మాటలు వినడానికి చాలా, కాకపోతే మంచి వక్త. ఇంకోటి రాజశేఖర రెడ్డి గారి హావభావాలు ఒకటి అమ్మాయికి కుదిరినాయి కాబట్టి ఆ ఉపన్యాసాలు వక్త. కాబట్టి రఘురామకృష్ణరాజు కూడా మంచి వక్త కాబట్టి వీళ్ళు ఏంటంటే కన్స్ట్రక్టివ్ నెగిటివ్ థింకింగ్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంకా బిగ్ టాస్క్ కాదా? కంప్లీట్గా జీరోలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కనీసం ఉనికి చాటి ఎలాగైనా తీసుకురావడం అంటే ఆమెకు అంత సులభమా? అది పెద్ద పరీక్ష కాదా? మేబీ వాళ్ళు ఏదన్నా ఆఫర్ చేసి ఉండాలా. అదే వీళ్ళు చెప్పినట్టు రాధాకృష్ణ గారు చెప్పారంటే అది నిజమే అయ్యి ఉంటుంది. షర్మిల విషయంలో రాజ్యసభ ఎంపీ ఏదో ఇస్తానని ఏమన్నా చెప్పారేమో. రేపు ఒకవేళ అది ఇవ్వలేదు అనుకోండి,